దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువారి శక్తిగల నామంలో నా ప్రేమ వందనాలు. మనము పరిశుద్ధాత్మను గురించి ధ్యానం చేసుకుంటున్నాము. పోయిన వారము పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి మనము విని ఉంటున్నాము కదా. ప్రాముఖ్యంగా మనము పోయిన వారం నేర్చుకున్నది ఏంటంటే, కొంతమంది బోధించినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది రక్షింపబడిన కొన్ని రోజుల తర్వాత వచ్చేది కాదు కదా. ఏమని చెప్పాను నేను? రక్షింపబడిన ఆ క్షణములోనే దేవుడు నిన్ను తన ఆత్మతో నీకు బాప్తిస్మం ఇస్తాడు కదా. ఇవన్నీ మనము ఫీల్ అయ్యేవి కావు, అనుభవపూర్వకముగా చెప్పేవి కావు. నువ్వు ఏ రోజున రక్షింపబడ్డావు, ఏ రోజున నీకు పాప క్షమాపణ కలిగింది అనేది ఇవన్నీ నాకు కలిగిన అనుభవాలను బట్టి చెప్పేది కాదు కదా. ఇది విశ్వాసము ద్వారా విధేయతతో కలిగే కార్యాలు. నేను ఇన్ఫ్యాక్ట్ పోయిన వారం ఏం చెప్పానంటే, రక్షింపబడిన విశ్వాసిలో లేకపోతే ఒక పాపి యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణంలో 5 విషయాలు జరుగుతాయని చెప్పాను కదా. ఎంతమందికి గుర్తున్నాయి? ఒకటేంటంటే, నీవు నూతన జన్మ పొందుకొని నూతన స్వభావం వస్తుంది నీకు, అది మొదటిది చెప్పాను. రెండవది, నీవు పరిశుద్ధాత్మ చేత నీవు బాప్తిస్మము దొరుకుతుంది నీకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీకు ఇవ్వబడుతుంది రెండవది. మూడవది, నీలో పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా ఉండటానికి నీలో వస్తాడని చెప్పాను. నాలుగవది, నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతావని చెప్పాను. ఐదవది, పరిశుద్ధాత్మ చేత నింపబడతావని చెప్పాను కదా. ఈ 5 సత్యాలు మనము నేర్చుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మనం ఎక్కువగా విని ఉన్నాం, ఎక్కువగా నేర్చుకుని ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి చెప్పాను కదా. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే, నీవు యథార్థముగా నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణములోనే నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవ్వబడ్డది కదా. సో కానీ కొన్ని సంఘాల వాళ్ళు ఏమని చెప్తారంటే, రక్షణ వేరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు అని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చినప్పుడు నీవు భాషల్లో మాట్లాడాలి అని చెప్తారు. కానీ నేను పోయిన వారము వాక్యాలన్నీ చూపించి అటువంటిదేమి వాక్యములో ఎక్కడా సూత్రంగా ఆజ్ఞపూర్వకంగా ఈ విధంగా జరగాలని చెప్పబడలేదు అని చెప్పాను. సో ఈరోజు మనము పరిశుద్ధాత్మ నింపుదల గురించి నేర్చుకుంటాం. పరిశుద్ధాత్మ నింపుదల. మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని అడుగుదాం. అందరు దయచేసి స్థల్లో ఉంచండి. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రభు సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మేము నేర్చుకోవాలనే ఆశతో నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాము తండ్రి. దయతో కనికరించి క్షమించి నాయన, మాలో ఉన్న అయోగ్యతను తీసివేసి నాయన, నీ యొక్క నోటి మాటలు మా హృదయాలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు అయోగ్యుడు అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి అభిషేకించి నాయన, నీ బంగారు మాటలు నాయన మా అందరికీ వినిపింపచేయండి. మేము ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి నేర్చుకుంటుండగా తండ్రి, మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సు దయచేసి నీ ఆత్మ సహాయము దయచేయమని నాయన, నీ సేవకుని నాయన నీవే ఆత్మతో నింపి నాయన, నీ ఆత్మతో అభిషేకించి నీవే కావలసిన అమూల్యమైన మాటలు మా అందరికీ దయచేసి మా జీవితాలను, మా హృదయాలను, మా కుటుంబాలను నాయన నీవే నీ వాక్యం ద్వారా దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడినప్పుడు 5 విషయాలు జరుగుతాయని చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తారా? 5 విషయాలు ఏంటి? నూతన జన్మ, నూతన స్వభావము. రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. మూడవది పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, ఇన్డ్వెల్లింగ్. నాలుగవది పరిశుద్ధాత్మ నిన్ను ముద్రిస్తాడు. వీడు నావాడు, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా కుమారుడు అని ముద్రించి కదా, సంచకరువుగా ఇచ్చి ఇది కేవలము అడ్వాన్స్ అని చెప్పి నీకు ఇంకా పరలోకముడుదని చెప్తాడు. ఐదవది నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపుతాడు.
కానీ ఈ 5 మొదటి 4 ఒకేసారి జరుగుతాయి. మొదటి 4 ఒకేసారి జరుగుతాయి, కానీ 5వది ఎప్పుడూ జరగాల్సిన క్రియ. అది అర్థమవుతుందా? మొదటి 4 ఏంటిదంటే నూతన జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రావటము, ఆత్మ చేత ముద్రించబడటం. ఈ 4 ఒకేసారి జరుగుతాయి. ఎప్పుడో నీవు రక్షింపబడిన క్షణములో. కానీ 5వది నింపుదల ఏదైతే ఉందో, వింటున్నారా, అది తరచుగా జరగాల్సిన ప్రక్రియ. దాన్నే మనం పరిశుద్ధాత్మ నింపుదల అంటాం కదా. 5వది నీవు ప్రతిరోజు అడగాల్సినది నింపుదల కోసం. నువ్వు రక్షింపబడినప్పుడు నింపుదబడతావు, అంత మాత్రాన అది ఎప్పుడూ ఉంటుందని కాదు. నీవు దాన్ని పోగొట్టుకుంటావు. వింటున్నారా? పోగొట్టుకుంటావు. ప్రతిరోజు నీవు అడగాల, నింపబడాలి. సో మనం ఎప్పుడైతే అభిషేకము, నింపుదల అన్న మాటలను మనం కలిపి వాడుతాం. సో మనము అభిషేకము అని దేన్ని వాడతామంటే నింపుదలకు వాడుతాం. దేవా నీవు నన్ను నీ ఆత్మతో అభిషేకించు అంటే దాని అర్థమైంది నీ ఆత్మతో నన్ను నింపు అని అర్థం. మనము ఇది బైబిల్ గ్రంథము నేర్పే సత్యాలు. నిజానికి మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని గమనిస్తే, పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మ చేత నింపబడతారు. 2వ అధ్యాయం. మరలా 4వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళా నింపబడినట్లు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మనము చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫన్ని వాళ్ళు పరిచారకుడిగా ఎన్నుకుంటారు 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో రాళ్లతో కొట్టినప్పుడు మరలా అక్కడ ఏమని రాయబడి ఉంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉంటుంది కదా. ఆ రెఫరెన్సెస్ అన్నీ మీకు కావాలంటే నేను తర్వాత ఇస్తాను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు ఆ విధంగా గుడ్డివాడైనప్పుడు దేవుని వెలుగు చూసి అననీయ వచ్చి చేతులు ఉంచినప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నట్లు మనం చూస్తాం. మరలా అదే పౌలు 11వ అధ్యాయంలో మరలా పరిశుద్ధాత్మ నింపబడతాడు. మరలా 13వ అధ్యాయంలో మరలా నింపబడతాడు. సో ఈ విధంగా చూస్తారా, మీ అందరూ కొంతమంది రాసుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్తాను కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ శిష్యులు ఏమయ్యారు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. చదువుతారండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అని మనం చూస్తాం. 4:8 చూడండి. అపోస్తుల కార్యం 4:8. మరలా ఏముంది అక్కడ? పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడు. అంటే ఇది ఒకేసారి జరిగే క్రియ కాదు కదా. 6వ అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయం 3వ వచనములో స్టెఫెన్ని వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆత్మతో జ్ఞానముతో నిండుకొనిన మనిషి అంటాడు. అదే స్టెఫెను మళ్ళీ 7వ అధ్యాయము 55వ వచనానికి వస్తే కదా, మరలా అక్కడ ఏమని రాయబడదంటే స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని యేసు ప్రభువును చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకుంటాడు కదా. రాసుకుంటున్నారండి రెఫరెన్స్లో. తర్వాత పౌలు గారి విషయానికి వద్దాం మనం. 9వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. సో సౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. మరలా 11:24లో మనం అదే చూస్తాం కదా. ఇక్కడ బర్నబా గారి గురించి రాయబడ్డది. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. 13:9లో పౌలు గారి గురించి మరలా రాయబడుతుంది. 13:9 అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడు కదా. మళ్ళీ ఇదే అధ్యాయం 52వ వచనం చూడండి కింద. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. సో ఈ విధంగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల అనేది, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ప్రతిరోజు జరగాల్సింది.
నిజానికి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయాల. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు, నేను ఎక్కడ పాపము చేయకుండా, నేను ధైర్యముగా నీ కొరకు జీవించేటట్లు, నేను పరిశుద్ధంగా జీవించేటట్లు నీవు నీ ఆత్మతో నన్ను నింపు అని మనము ప్రార్థన చేసుకోవాలి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను కదా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికకు వద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. సో పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని అందరినీ కలిపి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎఫెసీ సంఘస్థులారా, మీరందరూ వాక్యం విన్నారు, రక్షణ సువార్తను విన్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు అంటున్నాడు కదా. నేను చెప్పే సత్యం ఇదే. ఎవరైతే యేసు ప్రభు సువార్తను విని, రక్షణ సువార్తను విని, వాక్యము విని, విశ్వాసము ద్వారా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఏమవుతుంది? ఆత్మ వాళ్ళని ముద్రిస్తారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది కదా. 14 కూడా చూస్తే ఏమంటున్నాడు? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరుగా. ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయండి? కొంతమందే ముద్రించబడ్డారని, కొంతమందికే సంచకరువుగా ఉన్నదని ఏమైనా ఉన్నదా? లేదు. ఇక్కడ ఉన్న సత్యం ఏంటంటే, మనమందరము ఆత్మచేత ముద్రించబడ్డామంటారు. కానీ ఇదే సంఘస్థులకు పౌలు గారు 5వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తాడో చూడండి. 5:18. ఇదే సంఘస్థులు ఎవరైతే ఆత్మచేత ముద్రించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్నారో ఈ విశ్వాసులకు 5:18లో ఏమంటున్నాడు పౌలు గారు? మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. అర్థమవుతుందా? సో పౌలు గారు ఏమంటున్నారంటే, మీరందరూ రక్షింపబడ్డారు, మీ అందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉన్నది, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు ముద్ర వేశాడు, మీకు సంచకరువుగా ఉన్నాడు అని చెప్పి ఒక ఆజ్ఞ ఏమని ఇస్తున్నాడంటే, మీరు ఆత్మచేత నింపబడాలి అంటున్నాడు. ఆత్మ పూర్ణులై ఉండుడి అన్న మాట ఇంగ్లీష్ బైబుల్లో స్పష్టంగా ఏమున్నదంటే, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అది ఆజ్ఞగా ఇవ్వబడ్డది. కాబట్టి ఈ యొక్క సత్యము మీ మనసులోకి ఎక్కించుకోండి. ఆత్మ నింపుదల అనేది తరచుగా నీవు ప్రతిరోజు జరగాల్సిన, నీ జీవితంలో ప్రతిరోజు జరగాల్సిన కార్యం. వింటున్నారా? బైబిల్లో ఎక్కడ కూడా మీరు ఆత్మచేత బాప్తిస్మం పొందుకోవాలి అని రాయబడలేదు, ఆత్మచేత ముద్రించబడాలి అని రాయబడలేదు. వింటున్నారా? మీలో పరిశుద్ధాత్ముడు ఉండునట్లు మీరు ప్రార్థన చేసుకోండి అని రాయబడలేదు. ఇన్ఫ్యాక్ట్ వాక్యం ఏమని చెప్తుందంటే, 1 కొరింథీ 3:16, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. మీకు తెలీదా మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని? 6:19-20లో కూడా 1 కొరింథీ. యోహాను సువార్త 14:17లో ఏమంటాడు? మీతో ఉండటానికి, మీలో ఉండటానికి ఆయన వస్తాడు. సో ఎక్కడ కూడా మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందుకోవాలి, భాషల్లో మాట్లాడాలి, ముద్రించబడాలి అని రాయబడలేదు. అదేంటిదంటే మనకు వరముగా ఇవ్వబడ్డది. విశ్వాసముతో నీవు ఏ విధంగా రక్షణ పొందావు, పాప క్షమాపణ నువ్వు ఏ విధంగా పొందావు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మని ముద్ర కూడా నీకు అదే విధంగా ఇవ్వబడ్డది కదా. కానీ నీవు దేనికోసం తాపత్రయపడాలి చెప్పండి? ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కోసం. నువ్వు ప్రతిరోజు, ఎందుకంటే నువ్వు ఇది పోగొట్టుకుంటావు. ఎప్పుడైతే నీవు అవిధేయత చూపిస్తావు, ఎప్పుడైతే నీ జీవితంలో పాపం వస్తుందో నీవు ఆ నింపుదలను పోగొట్టుకుంటావు. కానీ బాప్తిస్మం అనేది పోదు కదా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, లేకపోతే పరిశుద్ధాత్మను ముద్ర వేసినట్టే ఎట్లంటే ఒక ఉదాహరణ చెప్తాను కదా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక ఉదాహరణ లాగనమాట. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, నువ్వేం చేస్తావంటే మొదట హాల్లో కూర్చోబెడతావు. ఏం చేస్తావు చెప్పండి?
హాల్లో కూర్చోబెడతాం. అదేంటదంటే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు. నింపుదల ఏంటంటే నువ్వేం చేస్తావంటే చిన్నగా నీ ఇల్లంతా ఆయనకి రాసిస్తావు. అర్థమైందా? నీ యొక్క ప్రతి గది ఆయనకి ఇస్తావు. నీ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, బంగారం అన్నీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆయన చేతిలో పెడుతున్నావు. అది నింపుదల. నింపుదల అంటే ఎక్కువ నీ అన్ని గదులలోకి ఆయన రావటం కాదు, నువ్వేం చేస్తున్నావు అన్నీ ఆయన చేతిలో పెడతావు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడంటే ఆయన కేవలం నువ్వు ఆయన హాల్లో పెట్టినట్లు. కానీ నువ్వు నింపుదల, నీకు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? పరిశుద్ధాత్మ కంట్రోల్. ఎందుకు అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనూ తర్వాత ఈ ఎఫెసీ 5వ అధ్యాయంలోనూ పరిశుద్ధాత్ముడు ద్రాక్షారసముతో పోల్చబడ్డాడు. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే మద్యముతో పోల్చబడ్డాడు. వింటున్నారా? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు ఏదో మద్యము తాగారు, అందుకే వీళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారు అంటాడు. ఇక్కడ కూడా మనం చదివిన మాట ఏమున్నదంటే మద్యముతో మత్తులై ఉండకుడి, పరిశుద్ధాత్మతో పూర్ణులై. ఇంగ్లీష్ బైబుల్లో అయితే క్లియర్గా ఏముంటుందంటే డు నాట్ బీ ఫిల్డ్ విత్ ద వైన్, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అంటే నీవు మద్యముతో నింపబడవద్దు. దేంతో నింపబడాలా? పరిశుద్ధ. సో నువ్వు మద్యముతో నింపబడిన వాడు మద్యానికి తన యొక్క జీవితాన్నంతా ఇస్తాడు. తన మాట ఎవరి కంట్రోల్లోకి పోతుంది? మద్యం కంట్రోల్లోకి పోతుంది కదా. మనకందరూ తెలుసు. అప్పుడు దాకా అన్నావు 10 రూపాయలు ఇయ్యన్నా అంటాడు, 20 రూపాయల కాగితం చూపించి ఒక్క 10 ఇయ్యన్నా అంటాడు. ఆడకు పోయి వచ్చినాక ఏమంటాడు? 50,000 కావాలా నీకు? 1,00,000. 2 రోజుల్లో నీకు 10 లక్షలు ఇస్తా అంటాడు. అంటే మాట్లాడేది ఎవరు? మద్యం. వింటున్నారా? సో నీవు పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే నువ్వు ఎవరి స్వాధీనంలోకి పోవాలా? దేవుని ఆత్మ స్వాధీనంలోకి పోవాలా. నువ్వు మాట్లాడే మాటలు ఎవరి మాటలు కావాలా? పరిశుద్ధాత్మ మాటలు కావాలి. నీ ప్రవర్తన ఎవరి ప్రవర్తన కావాలా? పరిశుద్ధాత్మ ప్రవర్తన. నీకు భయం ఉండదు కదా. మనము ఎఫ్ఎస్సిలో ఒక మాట ఉంటుంది స్పష్టంగా, మనము భయపడే ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము అంటాడు రోమపత్రికలో అనుకుంటా. సో నీలో భయం పోతుంది కదా. మద్యం దాగినోడు ఏం చేస్తాడు? భయపడతాడా? భయపడ్డు. బస్సు వచ్చినా ఇట్ట పోతాడు అంతే, ఇట్ట పోయి నిలబడతాడు. బస్సోడు వచ్చి ఆడ ఆగాలంతే. యాడ్ నుంచి వచ్చింది ధైర్యం కదా. బస్సు వచ్చినా ఆడగచ్చి లింగి కడతాడు. ఆడ బస్సుకి ఎదురుగా వాడు హారన్ కొట్టినా ఏ మాత్రం భయపడ్డు. సో ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మధ్య. సో అదే విధంగా బైబిల్ గ్రంథంలో 2 సార్లు పరిశుద్ధాత్ముడు దేంతో పోల్చబడ్డాడు? ఉంటున్నారా? సో మద్యము నీలో ఏ విధంగా ధైర్యం ఇస్తుందో నువ్వేం చేయాలా? ఎవరి నియంత్రణలోనికి రావాలి? నువ్వు పరిశుద్ధాత్మ. అప్పుడు నీలో భయం పోతుంది. సువార్త చెప్పాలంటే ఏముంటుంది? భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అది అనుకుంటారో, ఇది అనుకుంటారు. కానీ నువ్వు ఆత్మతో నింపబడితే నువ్వేమవుతావు? ధైర్యంగా సువార్త చెప్తావు. సో అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడ్డది? నువ్వేం చేయాలి చెప్పండి? ఆత్మచేత నింపబడ. సో ఆత్మచేత నింపబడినప్పుడు నీవు దేవునితో సమాధానంగా ఉంటావు, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. వింటున్నారా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ముద్ర అనేది నీ రిలేషన్షిప్ను చూపెడుతుంది. ఏంటిది? నాకే చూడాల, నీవు దేవుని బిడ్డవు అని చూపెడుతుంది. ఇదేంటిది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ ముద్ర, నీలో పరిశుద్ధాత్ముడు ఉండటం. నీవు దేవుని బిడ్డవు అనే సంబంధం చూపెడుతుంది. అందరు సంబంధం అనండి. కానీ పరిశుద్ధాత్మ నింపుదల సహవాసాన్ని చూపెడుతుంది. ఏంటిది? సంబంధం వేరు, సహవాసం వేరు. సంబంధం అనేది పోదది. నువ్వు జైలుకు పోయినా కానీ ఏం పేరు? ఒక పేరు చెప్పండి. ఏం పేరు? కనకాంబరం.
మీ నాన్న పేరు పితాంబరం. ఆ సంబంధం పోయిందా? చనిపోయినా పోదు, తండ్రి చనిపోయినా పోదు. కానీ సహవాసం ఉందా? వాడు తండ్రిని కొట్టి జైలుకు పోయిండు, కానీ తండ్రి పేరు చెప్పాలా వద్దా? సో ఆ సంబంధం పోదు, కానీ ఏం పోయింది? సహవాసం పోయింది. తండ్రికి వాడికి మధ్యలో సమాధానం ఉందా? సహవాసం ఉందా? లేదు. సో అదే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలు. నాకెళ్ళి చూడాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ ముద్ర అనేది కేవలం ఏం చూపెడుతుంది? సంబంధం. ముద్ర ఏంది? నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు, యేసయ్య బిడ్డవు, క్రైస్తవుడు అని చూపెడుతుంది. కానీ నువ్వు నింపుదల కలిగి ఉంటే నీకు దేవునికి ఏముంటుంది? సహవాసం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే చాలా కార్యాలు ఉంటాయి. కాబట్టి మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి కదా. మద్యము అపొస్తలుల కార్యం 2:13 చూస్తాం, ఎఫెసీ 5:18 చూస్తాం కదా. మద్యం అనేది ఒక చెడుగా నియంత్రణలోనికి పోతాం. మద్యం నియంత్రణ అనేది ఏంటది? ఒక చెడు, కీడు, శాపం, సాతాను సంఖ్యలు. సో నియంత్రణ, మద్యము నియంత్రణ అనేది అది శాపకరమైనది, కానీ పరిశుద్ధాత్మ నియంత్రణ ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్మ నింపుదల కోసం నువ్వు ప్రతిరోజు ప్రార్థన. సో ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ నింపుదల ఎట్లా పోతుందో చెప్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గాలకు, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తావు, అప్పుడు ఏమవుతుందంటే నువ్వు నింపుదలను పోగొట్టుకుంటావు. నీలో అవిధేయత ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నింపుదల పోదు. నువ్వు ఏదైనా అబద్ధం ఆడామనుకో. సో బైబిల్ గ్రంథంలో దీనికి 2 విషయాలు చెప్పబడ్డాయి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధాత్ముడు నీవు నింపుదల ఏ విధంగా పోగొట్టుకుంటావంటే 2 మాటలతో దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. ఒక చిన్న వచనం ఉన్నది అక్కడేముందంటే ఆత్మను ఆర్పకుడి అని ఉంది. 5:19 ఏమున్నది చెప్పండి? ఆత్మను ఏం చేయొద్దట? ఆర్పకుడి. మనం ఆర్పొద్దు అన్నదాన్ని దేనంటాము? మంటనంటాం. ఏదైనా మంట ఉన్నది అనుకోండి, దాన్ని ఏం చేయొద్దంటాం? ఆర్పొద్దు. అట్లనే నువ్వేం చేయొద్దట? ఆత్మను ఆర్పొద్దు. నువ్వు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావో నీ జీవితంలో ఉన్న పరిశుద్ధాత్మ నింపుదలను ఏం చేస్తున్నావు? నువ్వు ఆర్పివేస్తున్నా. 2వ మాట చూపిస్తా చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇక్కడ విమోచన దినం వరకు అంటే 2వ రాకడ వరకు మీరు ముద్రించబడి ఉన్నారు అంటూనే ఏమంటున్నాడంటే దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయొద్దట? నీవు దుఃఖపరచు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీవు నింపుదలను ఎట్లా పోగొట్టుకుంటావంటే, ఒకటి ఏం చేయటం ద్వారా? ఆర్పటం ద్వారా. ఆర్పటం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ నిన్ను బట్టి ఆనందించటంలే. 2వది ఏంటంటే పరిశుద్ధాత్మ నువ్వేం చేస్తున్నావు? నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు కదా. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాలు చూస్తాం. హెబ్రీ 10:37 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలవారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెనుకకు తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. నీవు దేవుని ఆజ్ఞల నుంచి, దేవుని కట్టడల నుంచి, ఆయన మార్గంలో నుంచి నువ్వు వెనక్కి తీసావనుకో, వెనక్కి ఒక అడుగేస్తే ఏమంటున్నారు దేవుడు? నా ఆత్మకు సంతోషం. అదే ఆత్మను ఆర్పివేయటం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావటానికి. నువ్వు బస్సులో పోతున్నావు అనుకో, బస్సులోనో ఆటోలో పోతున్నావు అనుకో, దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తాడంటే సువార్తను చెప్పు అంటాడు పక్కనున్న వ్యక్తికి. ఏమంటాడు? సువార్తను చెప్పు అంటాడు. కానీ నువ్వు చెప్పవు. అదేంటిదో చెప్పు తెలుసా? ఆత్మను ఏం చేసావు నువ్వు? ఆర్పివేషన్. అర్థమవుతుందా?
తర్వాత నువ్వు ఇంకటనే పోతా ఉన్నావు, హైదరాబాద్ బస్సులో పోతా ఉన్నావు. ఇద్దరు ముచ్చట పెట్టారు. ఇప్పుడు నువ్వు సువార్త చెప్పమంటే చెప్పలేదు, ఆర్పను ఆర్పేసిన ముచ్చట పెట్టారు. ముచ్చట పెట్టి బూతులు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్మని దుఃఖపరుస్తావు. అర్థమవుతుందా తేడా? ఆత్మను ఆర్పివేయటం అంటే ఏంది? పరిశుద్ధాత్మ నిన్ను ఒక పని చేయమన్నప్పుడు నువ్వేం చేయట్లేదు, చెప్పటం. సువార్త చెప్పమన్నప్పుడు నీవు చెప్పడం. అట్లేం చేసినావు? నువ్వు ఆత్మని ఆర్పివేసినావు. మళ్ళీ దానికి తోడు నువ్వేం చేస్తున్నావు? బూతుల జోకులు వేసుకొని ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు అనుకోండి. జబర్దస్త్ వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్మని దుఃఖపరుస్తున్నావు కదా. సో అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎప్పుడైతే నీలో అవిధేయత ఉంటుందో, వినాలా, ఎప్పుడైతే నీలో తిరుగుబాటు వస్తుందో నువ్వేం చేయాలంటే దేవుణ్ణి క్షమించమని అడగాల. మరలా దేవా నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఆర్పేసి దుఃఖపరిచి లాస్ట్కి దాన్ని ఏమంటారంటే మరణంలోనికి పోతాం మనం. దేవుని వాక్యం చెప్పే సత్యం ఇది. నీలో ఉన్న పరిశుద్ధాత్మని నువ్వు పదే దుఃఖపరిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎక్కడికి పోతావంటే మరణంలోనికి పోతావు. అందుకే బల్ల గురించి చెప్పేటప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారంటే, ఇందు నిమిత్తమే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, చాలామంది ఏమంటాడు నిద్రించుచున్నారు అంటాడు. అందరికీ బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని పౌలు గారు ఏం చేసిందంటే తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. పౌలు గారిలాగా నువ్వు లేకపోతే, నువ్వు ఆత్మని ఆర్పేసి దుఃఖపరిచి ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి సంతోషించడు. నువ్వేమవుతావు? దాన్ని బట్టి నీ యొక్క జీవితంలో నీవు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. కొన్నిసార్లు అది శారీరక మరణానికి కూడా దారితీస్తుంది. వింటున్నారా? కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. కొంతమందికి ఇంకా ఆత్మ చెప్పడు, నీకు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడడు, మనస్సాక్షి నిన్ను గద్దించదు. ఎందుకు? నువ్వేం చేసావు? ఆర్పివేస్తూనే ఉన్నావు, దుఃఖపరుస్తూనే ఉన్నావు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను వదిలేస్తాడు. బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు కఠినమైన మాటలు రాయబడ్డాయి. ఎంత కఠినమైన మాటలు అంటే మీకు చెప్తే భయపడతారు. అయినా పర్వాలేదు చెప్పండి. ఎట్లాంటి మాటలు అంటే, వాడిని సాతానుకు అప్పచెప్పండి అంటాడు. ఏమంటారు? సాతాను, దేవుడు వాళ్ళను వదిలేశాడు అన్న మాటలు చూస్తాం. గాడ్ గేవ్ దెమ్ అప్, సాతానుకు వదిలేసినట్లు. కాబట్టి మన జీవితంలో నువ్వు ఎప్పుడూ ఈ సత్యాన్ని మనసులో పెట్టుకోవాలి. దేవుడు నీకు ఆత్మ ముద్ర వేశాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ నువ్వేం చేయకూడదు? ఆర్పకూడదు, దుఃఖపెట్టకూడదు. అందుకే హెబ్రీలో ఏమంటాడు? నాకు సంతోషం ఉండదు అంటున్నాడు. సో కాబట్టి మన జీవితం, మనము ఈ లోకంలో ఉన్నాం. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనము దుఃఖపెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. పాప క్షమాపణకే వెంటనే మనం ప్రభువుని ప్రార్థన చేయాలి కదా. నువ్వు బస్సులో పోతా ఉన్నావు, బస్సు ఇంజన్ ఫెయిల్ అయింది. ఏం చేయాలి? నువ్వు రిపేర్ చేసుకోవాలా, ముందుకు పోవాలి కదా. సూర్యాపేటలో బస్సు ఆగిపోయింది అనుకోండి, సూర్యాపేటలో రిపేర్ చేసుకొని మళ్ళీ ఖమ్మం నుంచి మొదలు పెడతావా? మళ్ళీ రిపేర్ చేసిన మళ్ళీ కొత్త బస్సు మళ్ళీ ఆడ నుంచే పోతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే వెంటనే నువ్వు లోబడాలి. అది నువ్వు వెంటనే బాగు చేయట్లేదు అనుకో, నువ్వు ఖమ్మం రావాల్సి వస్తుంది. 2 రోజులు ఈడు ఉండాలి, మళ్ళీ ఆడ పోవాలి, మళ్ళీ రిపేర్ కావాలి, మళ్ళీ సో ఏమవుతుంది? నీ జీవితము పాడైపోతుంది, నీ సమయం వృధా అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినట్టు, ఆత్మను ఆర్పివేసినట్టు, దేవుని బాధ పెట్టినట్టు నీకు కనిపించిందో, నువ్వేం చేయాలంటే దేవుని క్షమించమని అడగాలి. చూస్తారా? 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ మనము అని మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. మనము అంటే ఆయన్ని కలుపుకున్నాడా, కలుపుకోలేదా?
యోహాను భక్తుడు తనను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సహవాసము పోయిందో నువ్వేం చేయాలంటే పాపాలను క్షమించమని యేసయ్యను అడగాలి. 9వ వచనం చూడండి, మన పాపములను మనము ఒప్పుకొని. యోహాను భక్తుడు తనను కూడా కలుపుకొని చెప్తున్నాడు. చాలాసార్లు ఈ వచనం మనం పాపుల గురించి మాట్లాడతాం, కానీ ఇది విశ్వాసుల గురించి వ్రాయబడ్డదండి. ఏమంటున్నాడంటే మన పాపములను మనము ఒప్పుకొనినెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. నువ్వు పాపాలను ఒప్పుకోవటం నేర్చుకో. కొంతమంది ఒప్పుకోరు, దేవా క్షమించు అంటారు. క్షమించాలంటాం కాదు, నువ్వు ఏం చేసినావు అది నువ్వు నోటితో చెప్తేనే ఒప్పుకోవటం. అర్థమైందా? ఒప్పుకోవటం అంటే ఏంది? నువ్వు చేసింది చెప్పాల. దేవా క్షమించు అంటే అది కాదు ఒప్పుకోవటం. దేవా నేను పలానా చోట అబద్ధం ఆడాను, పలాని చోట నేను తప్పుడు చూపు చూశాను, పలాని చోట నేను పలాని టైంలో నేను తప్పుడు మాటలు మాట్లాడాను, పలాని టైంలో దేవా పలానా వ్యక్తి మీద కోప్పడ్డాను, అది ఒప్పుకోవటం. నా పాపాలను బట్టి నేను సిగ్గుపడుతున్నాను, అది పశ్చాత్తాపం. వింటున్నారా? ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, క్షమించమని దేవుణ్ణి అడగాలి. ఇదేం చేయకుండా దేవుడేదో బిజినెస్ పార్ట్నర్ అయినట్లు, దేవా సారీ బల్ల తీసుకుంటున్నా ఏమనుకోబాకు, తర్వాత సంగతి తర్వాత అంటే అది నిజమైన పాప క్షమాపణ పశ్చాత్తాపము కాదు. నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలా, తర్వాత ఏం చేయాలా? పశ్చాత్తాప. దేవా నేను పలానా చోట పలానా వ్యక్తి మీద కోప్పడ్డాను, నేను కోప్పడినందుకు నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నా, బాధపడుతున్నా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. నీ వాక్యం ఏమని చెప్తుందంటే నేను ఒప్పుకుంటే నీవు నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు గనుక సమస్త దుర్నీతి నుంచి పవిత్రుడవుగా చేస్తావు, కాబట్టి నన్ను క్షమించు, నీ ఆత్మతో నన్ను నింపు అని మరలా నీ యొక్క క్రైస్తవ ప్రయాణము నీవు ముందుకు పోవచ్చు. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఆత్మను ఆర్పివేసుకుంటా, ఆత్మను దుఃఖ పెట్టకుండా, దేవుని ఆత్మకు ఆనందం లేకుండా చేస్తే అది నీకెప్పటికీ ఆశీర్వాదము కాదు. సో నేను త్వరగా పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే కలిగే 7 ఆశీర్వాదాలను చెప్తాను త్వరగా. ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇవి 1, 2, అయినా మరొకసారి చెప్తాను. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే కలిగే ఆశీర్వాదాలు. మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీవు ప్రార్థించలేనప్పుడు నీకు ప్రార్థనలో సహాయపడతాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. చూసారా? దేవుని ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడితే, నీ బలహీనతలో నీకు ఎలాగ ప్రార్థన చేయవలో నీకు తెలియనప్పుడు ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడట. హల్లెలూయా. సో నీవు ప్రార్థించటం నీకు రానప్పుడు, ఇది ప్రార్థన చేయటానికి నాకు టైం లేదు అనే వాళ్ళకి కాదు ఇది. చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒక బలమైన ఆయుధం. ప్రార్థన చెయ్యని వాడు క్రైస్తవుడు కానే కాదు. నీవు ఆచారంగా ప్రార్థన చేస్తుంటే, పైపైన ప్రార్థన చేస్తుంటే, పొరపాటున ఏదో అలవాటుగా ప్రార్థన చేస్తుంటే నువ్వు అసలు క్రైస్తవుడవే కాదు. నీలో ప్రార్థన జీవితం ఉండాలి. నీవు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే ఎఫ్ఎస్సి 6:18లో ఏమున్నదంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలట. ప్రతి సమయంలో నువ్వు ఎట్లా చేయాలా? పట్టుదల కలిగి. చదువుతారా ఎఫ్ఎస్సి 6:18? చూడండి. ఆత్మ వలన పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయడి. ఈ రోజున ప్రార్థనలు ఎట్టున్నాయంటే అలవాటు, మొక్కుబడి, పట్టుదల ఉండట్లేదు. ఏదో 2-3 సార్లు అడగటం వదిలేదు. లూకా 18:1 యేసయ్య చెప్తూ ఏమంటారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించడం వలన ఆయన ఒక ఉపమానం చెప్పాడు. నీలో నిజంగా పట్టుదల ఉందా? పట్టుదల అంటే మనకు ఎక్కువ గుర్తొచ్చేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కొట్టేవాళ్ళు. గవర్నమెంట్ జాబ్స్ కొట్టేవాళ్ళు ఎట్లా చదువుతారో మీకు తెలుసా? ఉద్యోగాలు చదివేటోళ్ళు వాళ్ళు స్నానం కూడా చేయరు, కటింగ్ కూడా చేయించుకోరు, గడ్డం కూడా చేసుకోరు. ఎందుకు? కటింగ్ చేయించుకోవడానికి పోతే అర్ధగంట ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఆ టైంలో కూడా ఏం చేస్తారు? కటింగ్లు, గడ్డాలు పెంచి లాస్ట్కి ఏం చేస్తారు? అది పట్టుదల అంటే. వింటున్నారా? మన ప్రార్థనలో ఏముండాలంటే పూర్ణమైన పట్టుదల ఉండాలి. నువ్వు పైపైన ప్రార్థన చేస్తే ఆత్మచేత ప్రార్థించినట్లు కాదు. యూదా పత్రికలో అయితే, యూదా పత్రిక 20వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని ఉన్నది. యూదా 21వ అధ్యాయం ఉంటుంది, యూదాలో 20వ వచనం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలన్నా నీకు ఎవరి సహాయం కావాలా? ఏదో పైపైన ప్రార్థన చేసుకుంటూ పోయినావు అనుకోండి. మంగళవారం సంఘ ప్రార్థన అంటే లెక్కలేదు కొంతమందికి. మనం ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రార్థన చేస్తుంటున్నా. పైపైన ప్రార్థన, ఏదో మొక్కుబడిగా ప్రార్థన, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయటం, నీ ప్రయత్నాలు నువ్వు చేయటం. అది కరెక్టేనా? అది పట్టుదల ఉందా ప్రార్థనలో? అది నిత్యము ఉన్నది ఆ ప్రార్థన? బైబిల్లో పదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఆత్మను ఆర్పకుడి అని మనం చదివాం కదా. దాని పైన ఏముంటుందంటే ఎడతెగక ప్రార్థన చేయడి అన్నట్టు. దివారాత్రములో ప్రార్థన చేయడి, విసుకక నిత్యము ప్రార్థన చేయడి. యేసయ్య ఎట్లా ప్రార్థన చేశాడు మనందరూ తెలుసు కదా. యేసయ్య ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడు. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు పట్టుదల. మన ప్రార్థన ఎట్టుంది? మన ప్రార్థన, మనలో ఎంత విశ్వాసం ఉంది, మన ప్రార్థనలో ఎంత పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఎట్లుంటుందంటే, మనము ఒకసారి ఏదో ప్రార్థన చేస్తాం, వెంటనే దేవుడు సమాధానం చేయాలని ఎదురు చూస్తాం. దేవుడు సమాధానం ఇవ్వకపోతే ఇంకేం కాదులే అనుకుంటాం. కానీ దేవుడు చెయ్యమన్న రీతిగా నువ్వు ప్రార్థన చేయటం లేదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేయటం లేదు. సో ఆ విధంగా ప్రార్థన చేయాలంటే నీకు ఎవరి సహాయం కావాలా? పరిశుద్ధాత్మ సహాయం కావాలి కదా. సో 7 ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రార్థనలో నీకు సహాయం చేస్తాడు. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, సర్వ సత్యములోకి నిన్ను నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్ముడు నీవు నీ జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలో నిన్ను నడిపించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. నీవు ఏ చాయిస్ తీసుకోవాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మూడవది ఏంటంటే ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. సో సమస్తమును బోధించేది ఎవరు? దేవుని వాక్యములో ఉన్న సత్యాలు నీకు బోధించబడాలంటే ఎవరి సహాయం కావాలి నీకు? పరిశుద్ధాత్మ. దయచేసి 1 యోహాను 2వ అధ్యాయము, బైబిల్ చివరిలో ఉన్న 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. మీరు పొందిన అభిషేకము అంటే పరిశుద్ధాత్మ నింపుదల మీలో నిలుచున్నది కనుక ఎవడూ మీకు బోధింపనవసరం లేదు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే వేరే వాళ్ళు నీకు బోధించాల్సిన అవసరం లేదు కదా. ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఆ అభిషేకము, ఆ నింపుదల అన్నిటిని ఏం చేస్తుందట? మీకు బోధిస్తా. ఈ రోజున చాలా అసత్యమైన బోధలు ఉంటున్నాయి మార్కెట్లో, రకరకాల వింత బోధలు.
ఆ బోధల నుంచి నీవు కాపాడబడాలంటే నువ్వు ఎవరి సహాయం నీకు కావాలా? పరిశుద్ధాత్మ. నీవు దేవుని వాక్యం చదవకుండా దేవుడు నీకు బోధించడు. పరిశుద్ధాత్ముడు నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడుగా, నువ్వేం చేయాలా? వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవకుండా బోధించమంటే ఎట్లా? వింటున్నారా? ఎంతమంది ఈరోజు వాక్యాన్ని చదివచ్చారు? దేవుడు నీకు దేవుని వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడు. నీవు దివారాత్రములు చదవమని చెప్తున్నాడు, ధ్యానించమని చెప్తున్నాడు. నీవు చదివి దివారాత్రములు ధ్యానించమని చెప్తున్నాడు. నీకు బోధించడానికి పరిశుద్ధాత్మను దేవుడు నీకు సహాయకరంగా ఇస్తున్నాడు. కానీ నీలాంటి సోమరిపోతులకి ఎవడు బాగు చేయలేడు. వింటున్నారా? ప్రార్థన చేయడానికి సోమరితనమే, వాక్యం చదవటానికి సోమరితనం. ఇంకా నువ్వు బాగుపడేది ఎట్లా? ఆత్మీయ సంగతులు ఆత్మ వలనే గ్రహించబడునని 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. సో ఆత్మీయమైన సంగతులు నీకు అర్థం కావాలంటే ఆత్మే సహాయం చేయాలి. ఈ రోజున నీ జీవితం నడిపింపబడాలంటే, ఈ రోజున నీకు ప్రార్థనలో సహాయం కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? నీకు ఆత్మీయమైన బోధ కావాలి. దానికి ఏం చేయాలి? నువ్వు రోజు బైబిల్లో చదవాలి. నువ్వు బైబిల్ చదవటం లేదంటే సమయాన్ని, కొంతమంది ఫోన్లల్లే గంటలు గంటలు మాట్లాడతారు. వీడియోలు చూడటం మొదలు పెడితే గంట 2 గంటలు కూడా తెలియదు. కానీ బైబిల్లో ఒక 10 నిమిషాలు చదవాలంటే ఏమవుతుంది జనాలకి? సాతానుడు ఏం చేశాడంటే మాయలో పెట్టాడు. టీవీ ఎంతసేపు చూస్తారు, ఫోన్ ఎంతసేపు మాట్లాడతారు. కానీ ప్రార్థనకు వచ్చేసరికి, వాక్యంకి వచ్చేసరికి ఏదో హడావుడిగా, మొక్కుబడిగా, ఫాస్ట్గా చేయాలా, లేకపోతే ఏదో నాకు ఆడ $1 బిలియన్ డీల్ క్యాన్సిల్ అవుతుందని టకటకటలు చదివి 2 మాటలు చదివి 2 మాటలు వేసే పోతున్నా వేసే సాయం. అదే ఫోన్ ముందు పడితే టైం తెలిసిద్దా? ఫోన్ మాట్లాడుతున్న టైం తెలిసిద్దా? చెప్పు చెప్పు, ఇంకా ఏం సంగతులు? ఆడ సంగతులు ఏముండో, నువ్వు అడిగిన దానికి ఏదో ఒకటి చెప్పాలి అవతలోడు. ఏం సంగతులు, నువ్వే చెప్పు. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే కలిగే 7 ఆశీర్వాదాలు. మొదటిది ఏంటిది? పరిశుద్ధాత్మ నీకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. 2వది నిన్ను నడిపిస్తాడు. 3వది నీకు బోధిస్తాడు. 4వది నీవు సాక్ష్యం చెప్పటంలో సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. నీవు సువార్త ప్రకటించడానికి నీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. 5వది పరిశుద్ధాత్ముడు నీలో యేసయ్యను ప్రేమించటానికి ఆ ప్రేమను నీలో పెడతాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమైందట? కుమ్మరించు. నీకు ఈ రోజున యేసయ్య అంటే ప్రేమ లేదు. ఎప్పుడు నువ్వు ఆశీర్వాదాలే చూసుకుంటున్నావు. నాకు కలిసి రావట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, నాకు పనులు దొరకట్లేదు, నాకు జ్వరం వస్తుంది, నేను పట్టుకుందల్లా బంగారం కావట్లేదు, చెక్క బంగారం కావట్లేదు అని బాధపడుతున్నా. కానీ దేవుడు నిన్ను ఆర్థిక పరంగా ఆశీర్వదించడానికి ఈ లోకంలో పెట్టలే. అదేంటిదంటే ఎక్స్ట్రా ఆశీర్వాదం అది. కానీ నువ్వు మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా నువ్వేం చేయాలా? ప్రేమించాలి. అదే పెద్ద ఆశీర్వాదం. ఆ ప్రేమ కావాలంటే నీలో ఏముండాలా? పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. 6వది నీవు యేసు ప్రభు స్వారూప్యములోనికి పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మార్చబడతావు. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనము, దేవుడు ప్రతి క్రైస్తవునికి ఉన్న అంతిమ లక్ష్యం ఏంటంటే నీవు యేసయ్య స్వారూప్యంలోకి మార్చబడాలి. యేసు ప్రభువుకి కలిగిన సమాన సంపూర్ణతలోనికి నీవు మారాలి. అది నీకు ఉండాల్సిన గోల్. ఇల్లు కట్టుకోవటం కాదు,
కారు కొనుక్కోవటం కాదు. నీ గోల్ ఏమై ఉండాలా? యేసయ్య స్వరూపంలోనికి మార్చబడాలి. చదువుతారండి 2 కొరింథీ 3:18. చూడండి, దేవుని ఆత్మ చేత ఆయన పోలికలోకి నువ్వేం కావాలి చెప్పండి? మార్చబడాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలమ్మా. ఈ రోజున నీ గోల్ ఏంటి? ఈ గోల్ లేకపోతే దేవా నా జీవితంలో ఈ గోల్ దయచేయి. నీ పోలికలోకి మార్చబడాలి. యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. మనవలే ఆయన శోధించబడినను ఆయన ఎటువంటి విషయంలో పాపం చేయలేదు. నీవు కూడా ఆ పోలికలోకి మార్చబడాలి. ఎన్ని అయిపోయినాయి? 6. మొదటిది ఏంటిది? ప్రార్థనలో సహాయం చేస్తాడు. 2వది నడిపిస్తాడు. 3వది బోధిస్తాడు. 4వది నువ్వు సాక్ష్యం చెప్పడానికి సహాయం చేస్తాడు. 5వది దేవుని ప్రేమను, యేసు ప్రభు పట్ల ప్రేమను నీలో పుట్టిస్తాడు. 6వది నిన్ను క్రీస్తు స్వారూప్యంలోకి మారుస్తాడు. నువ్వు క్రీస్తు పోలికలోకి వెళ్ళటానికి సహాయం చేస్తాడు. 7వది ఏంటంటే నీ నోటికి మాటలు అందిస్తాడు. చాలా సింపుల్గా ఉంది కదా ఇది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? నీ నోటికి దేవుడు చెప్పిన మాటలు చూస్తారా? మార్కు 13:11. ఇది అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఈ విషయాలన్నీ నెరవేరుతూ వచ్చాయి. వాళ్ళు న్యాయస్థానాలకు పోయినప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడాలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ నోటికి మాటలు అందించాడు. చదవండి, మార్కు రాసిన సువార్త 13:11. వాళ్ళు మిమ్మల్ని అప్పగించడానికి న్యాయస్థానాలకు తీసుకుని పోయినప్పుడు మీరు ఏమి చెప్పాలని మీరు టెన్షన్ పడొద్దు, చింతించొద్దు. చూడండి, ఆ గడియలో మీరు ఏది చెప్పాలో పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏదైనా కఠినమైన ప్లేస్కు పోయినామనుకోండి, నువ్వు ఏది మాట్లాడాలా అని నువ్వు టెన్షన్ పడొద్దు. నీకు నోటికి మాటలు ఎవరు అందిస్తారు? పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యాలు మనం గమనిస్తే వాళ్ళందరూ పదే పెద్దల దగ్గరికి, న్యాయస్థానాల దగ్గర పోయినప్పుడు వాళ్ళ నోటికి మాటలు ఎవరు అందించారంటే పరిశుద్ధాత్ముడు అందించారు. పరిశుద్ధాత్మ నింపుదల నీవు కలిగి ఉంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ఈ 7 ఆశీర్వాదాలు చెప్తా ఉంటున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నింపుదల అనేది నీవు పదే జరిగే ప్రక్రియ. ఇది నీవు దీనికోసము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహం. సో నువ్వు మొట్టమొదటగా పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఆకలితో ఉండి ఆ నింపుదలను వెతికితే దేవుడు ఏమంటారంటే, నేను నిన్ను నింపుతాను, ఇవన్నీ కూడా మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మన దేవుడు మంచి దేవుడు. ఆయన నిన్ను ఏ విషయము, ఏ మేలు నీకు ఇయ్యక మానడు ఆయన కదా. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయానికి మనం వద్దాం. మన మెయిన్ ఈ యొక్క హోలీ స్పిరిట్ సిరీస్కి మన మెయిన్ కీ వర్స్ అనమాట ఇది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. 12వ వచనంలో, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తారు. మీరు చెడ్డవారు, యేసు ప్రభుతో పోలిస్తే మీరు ఎట్లాంటి వాళ్ళు? చెడ్డోళ్ళు. కానీ మీరే మీ పిల్లలకి ఏమిస్తున్నారు? మంచి. చేపను అడిగితే మీరు పాముని ఇయ్యట్లే, గుడ్డును అడిగితే తేలి ఇయ్యట్లేదు. మీ పిల్లలకి మీరు చెడ్డోళ్ళు, నిజానికి మీరు చాలా చెడ్డోళ్ళు, అయినా మీరు మీ పిల్లలకు మంచి ఇస్తుంటే నేను మంచి తండ్రిని. ఏమంటున్నాడు యేసయ్య? నేను ఎట్లాంటి తండ్రిని? మంచి తండ్రిని. ఈ భూలోకంలో ఉన్న మంచి తండ్రిని చూపి పెట్టండి. ఆయనకంటే మంచి తండ్రి ఎవరు? యేసయ్య. కాబట్టి నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మా నాన్న మంచోడు కాదు, మా నాన్న కోపం ఎక్కువ, మా నాన్నకి నేను 99 మార్కులు వచ్చినా కానీ
ఇంకొక మార్క్ ఎందుకు రాలేదురా అని కొడతాడు. అట్లాంటి నాన్నలు ఉన్నారు. 100కు 100 వచ్చినా కానీ ఇప్పుడు కాదురా, ఇంకోసారి రావాలరా అని కొడతారు. కానీ అంత చెడ్డ తండ్రులు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో. కాబట్టి నువ్వు అడిగితే ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అడగాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ ముద్రను గురించి అడగాల్సిన అవసరం లేదు. నీలో పరిశుద్ధాత్ముడు రావాలని అడగాల్సిన అవసరం లేదు. కానీ నువ్వేం అడగాల? పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల. ప్రతి క్షణం, ప్రతి విషయం, ప్రతిరోజు, ప్రతి గంట నీవు అడగాల. అప్పుడు ఏమవుతుంది? నీ జీవితము సమృద్ధిలోకి వెళ్తుంది, నీ జీవితము ఆశీర్వదించబడుతుంది కదా. యేసు ప్రభు ఏమంటాడంటే, ఎవడైనా దప్పికొనిడలా నా యుద్ధకు వచ్చి దాహము తీర్చుకొనవలెను, అది వాని కడుపులో నుంచి పారెడు నీటి బుగ్గగా ఉంటుందంట. యోహాను సువార్త 7వ అధ్యాయం అదట. ఆయన రాబోయే పరిశుద్ధాత్మను గురించి చెప్పాడట. హల్లెలూయా. సో నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. కానీ నీలో అవిధేయత ఉంటే ఏమవుతుంది? ఆ ఆత్మ ఆరిపోతుంది, ఆ ఆత్మ దుఃఖపడతాడు. కాబట్టి నీ జీవితం నీ చేతుల్లో ఉంది. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ నింపుదలకే నీలో ఎంత ఆకలి ఉంది, నీ ప్రార్థనలో ఎంత పట్టుదల ఉంది. నీవు విసుకక నిత్యము ప్రార్థన చేస్తున్నావా లేదా? దేవుడు ఏమంటున్నాడు? తన్ను అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా ఇస్తాను అంటున్నాడు. దేవా, నీ అభిషేకము కోసం నేను రోజు ప్రార్థించటానికి నాకు మంచి మనస్సును దయచే, వాక్యము చదవటానికి, సర్వసత్యములోకి నడపబడటానికి, అట్టి బోధ కలిగి ఉండటానికి దేవా నీ ఆత్మతో నన్ను నింపు. ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పు ప్రభువా. నీ ఆత్మను ఆర్పకుండా, నీ ఆత్మను దుఃఖపెట్టకుండా నా జీవితమంతా నీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకుని రావటానికి నీ సహాయం నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. నీ జీవితమంతా పరిశుద్ధాత్మ నియంత్రణలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి దేవుణ్ణి అడగండి. నువ్వు ఎన్నిసార్లు ఆత్మను దుఃఖపెడుతున్నావు? ఎన్నిసార్లు దేవుడు నా ఆత్మకు నీ జీవితం పట్ల సంతోషం లేదు అని చెప్తుంటున్నాడు? దయచేసి ప్రభువుని అడుగుదాం, మన పాపాలు ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవా, నన్ను క్షమించు నాయన. నీ ఆత్మను చాలాసార్లు ఆర్పివేశాను, నీ ఆత్మను దుఃఖపరిచాను నాయన, నన్ను క్షమించు. నాలో ఉన్న అవిధేయత తీసివేయి తండ్రి. నీ అభిషేకం నాకు దయచేయని ప్రార్థన చేసుకో. నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేసుకో. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన, మీ ఆత్మతో మేము అనుదినము నింపబడటానికి నాయన, అట్టి ప్రార్థన చేయటానికి నాయన, మీరే మాకు కావలసిన ఆత్మాభిషేకము దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మాకెవరున్నారు నాయన ఈ లోకంలో? నీ ఒక్కడవే మాకు దిక్కు ప్రభు. నాయన, మేము నీ వైపే చూస్తుంటున్నాం. మనుషుల సహాయము వ్యర్థము, కానీ నాయన నీ ఆత్మ సహాయమే మాకు కావాలి ప్రభు. నాయన, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. నాయన, మేము అవిధేయులముగా ఉండకుండా నాయన, నీ వాక్యానికి విధేయత కలిగి జీవించటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మాకు వినిపింపజేసినందుకు వందనాలు. ఈ విధంగా పరిశుద్ధాత్మ శాస్త్రములో అనేక సిద్ధాంతాలు, అనేక సూత్రాలు మేము నేర్చుకోవటానికి మా సంఘానికి నీవిస్తున్న నీ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి నీ బిడ్డ నాయన
పరిశుద్ధాత్మ నింపుదల యొక్క అవసరత గుర్తెరిగి నాయన అట్టి ప్రార్థన ప్రతిరోజు చేయడానికి నీ కృపను మా అందరికీ దయచేస్తావని నమ్ముచ్చు. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన నురంతల ఫలము రావడానికి నీ మహాకృపను దయచేయమని నీ పాదముల దగ్గర గోజాడుతూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.